మన పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన ఉందండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్తారండి? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తారు. మీకు అందరికీ తెలిసిన కథే అది. అయితే సమరయులు ఎవరు? రెండు వర్గాలు ఉంటాయి. ఒక వర్గం వచ్చేసి యూదులు, ఇంకో వర్గం వచ్చేసి సమరయులు. ఈ సమరయులు అన్య దేవుల్ని పూజించేవాళ్ళు. ఎవరు పూజించేవాళ్ళు? అన్య దేవుల్ని పూజించేవాళ్ళు. వాళ్ళు ఎంతమంది అన్య దేవుళ్ళు ఉన్నారంటే సమరయులకి 5 అన్య దేవుళ్ళు ఉన్నారు. అంటే ఇంగ్లీష్ లో ఫాల్స్ గాడ్స్ అంటారు. ఏమొస్తుంది? ఫాల్స్ గాడ్స్. అన్య దేవుళ్ళు సమరయులకి 5. ఓకే. యూదులు వచ్చేసి నిజమైన దేవుణ్ణి, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించేవారు. ఎవరు? యూదులు. సో యూదులు సమరయులతో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేవారు కాదు. ఏంటి? సమరయులతో యూదులు మాట్లాడేవారు కాదు. ఎందుకు? సమరయులు అన్య దేవుల్ని ఆరాధించేవారు కాబట్టి. వాళ్ళు ఎంతమంది అన్య దేవుళ్ళు? 5 అన్య దేవుళ్ళు. మీరు ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు గారు సమరయ స్త్రీతోటి ఏమంటారంటే, నీకు ఇప్పుడు 5 పెనిమిట్లు ఉన్నారు అని చెప్తారు. 5 పెనిమిట్లు అంటే డీప్ మీనింగ్, అంటే 2 అర్థాలు వస్తాయి. అయినా భౌతికంగా అంటే లోకానుసారంగాను చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇన్న డీప్ మీనింగ్ తో కూడా యేసు ప్రభు గారు సమరయ స్త్రీతో చెప్తారు అనమాట. 5 పెనిమిట్లు అంటే లోకానుసారంగా 5 పెనిమిట్లు అనే కాదు, కానీ ఆ సమరయులకి ఎంతమంది ఫాల్స్ గాడ్స్ ఉండేవారు? అన్య దేవుళ్ళు 5 అన్య దేవుళ్ళు ఉండేవారు. అయితే దాని తర్వాత యేసు ప్రభు గారు సమరయ స్త్రీతో చెప్పిన అత్యంత గొప్ప మాట ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. యోహాను 4వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో తీయండి. యోహాను 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరేడి నీటి పొగగా ఉండనని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు గారు ఏం చెప్తున్నారండి? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ తప్పికొనడు. మనం నార్మల్ గా మనం తాగే నీళ్లు, మనం ఎప్పుడు నీళ్ళు తాగినా మనకు మరలా ఏం కలుగుతుంది? దాహం కలుగుతుంది. ఇప్పుడు నాకు దాహం వేస్తుందని నీళ్ళు తాగుతాను, మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత మరలా నాకు దాహం వేస్తుంది. కానీ యేసు ప్రభు గారు ఇచ్చే నీళ్లు ఎప్పటికీ దాహం లేదంట. అంటే నిత్య జీవము కలిగిన నీళ్లు ఆయన మనకి ఇస్తానంటున్నాడు. అసలు ఇక్కడ వాటర్ అంటే ఏంటి? దాహం అంటే ఏంటి? మనం ఏమి దాహం కలిగి ఉన్నాము? ఏంటండి? మనం ఏమి దాహం కలిగి ఉన్నామంటే ఈ రోజుల్లో సత్యము అనే దాహం మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే మన చుట్టూరు కూడా అసత్యమే ఉంది, దుర్బోధనలు ఉన్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. మనతో ఒకరు స్నేహం చేస్తున్నారంటే అది నిజమైన స్నేహమో అబద్ధమైన స్నేహమో మనకి తెలియట్లేదు. మనతో ఒకరు కొన్ని విషయాలు చెప్తున్నారంటే అది నిజమైన విషయాలు అబద్ధమైన విషయాలు మనకి తెలియట్లేదు. దేవుని వాక్యాన్ని కొంతమంది అసత్యముగా చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి నిజం, మనం ఎటువంటి దాహం కలిగి ఉన్నామంటే సత్యం అనే దాహం మనం కలిగి ఉన్నాము. మనకి ఏ తాగాలి? మనం సత్యాన్ని మనం తాగాలి. ఇంకా మనం ఏ దాహం కలిగి ఉన్నామంటే రక్షణ అనే దాహం మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే మనం తెలుసో తెలియకో మన జీవితంలో అనేకమైన తప్పులు చేస్తున్నాము, అనేకమైన పాపములు చేస్తున్నాము. ఎంతకంతకు మనం దేవునికి దూరమే అవుతున్నాం తప్ప దేవునికి దగ్గర అవ్వట్లేదు. ఎంతకంతకు మనం చీకటిలో బ్రతుకుతున్నాం తప్ప వెలుగుని చూడలేకపోతున్నాము. కాబట్టి మనం ఎటువంటి దాహంలో ఉన్నామంటే పాపం అనే దాహంలో ఉన్నాము, రక్షణ అనే దాహంలో ఉన్నాము, వెలుగు అనే దాహంలో మనం ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు. మనకేం లేదంటే సమాధానము లేదు. మనకేం కొరత అయిందండి? సమాధానము కొరత అయింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడతాం మన జీవితంలో వస్తున్న సమస్యలకి. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవునికి మొర పెడుతున్నాను, కానీ నా జీవితంలో ఇంకా సమాధానం కలగలేదు. నాకు ఇంకా ఇబ్బందులు, శోధనలు, ఇరుకులు, సమస్యలే ఎదురవుతున్నాయి తప్ప నా బ్రతుకుకి నెమ్మది లేదు, నా బ్రతుకుకి సమాధానం లేదని మనం చాలాసార్లు బాధపడతాం. కాబట్టి మనం ఏ దాహం కలిగి ఉన్నాం? మనం
సమాధానం అనే దాహం కలిగి ఉన్నాం. ఇంకా మన జీవితంలో ఒంటరి బ్రతుకు మనం జీవిస్తున్నాం. నిజమైన ప్రేమ మనకి దొరకట్లేదు. ఎటు చూసినా నిజమైన ప్రేమ మనకి దొరకట్లేదు. బంధువుల నుంచి దొరకట్లేదు, స్నేహితుల నుంచి దొరకట్లేదు, కన్న బిడ్డల నుంచి దొరకట్లేదు, లోకానుసమైన ప్రేమ నుంచి దొరకట్లేదు, వస్తువుల నుంచి దొరకదు. ఈ లోకంలోనే మనకి ఏం దొరకట్లేదు అంటే నిజమైన ప్రేమ మనకి దొరకట్లేదు. కాబట్టి మనం ఏ దాహంతో ఉన్నాం అంటే నిజమైన ప్రేమ అనే దాహంతో ఉన్నాం. కాబట్టి నా ప్రియులారా, మనకు సత్యం అనే దాహం తీరాలంటే, మనకు రక్షణ అనే దాహం తీరాలంటే, మనకు సమాధానం అనే దాహం తీరాలంటే, మనకు నిజమైన ప్రేమ అనే దాహం మనం తీరాలంటే, మనం ఏ నీళ్ళు తాగాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఇస్తానన్న నిత్య జీవం అనే నీళ్లు మనం తాగాలి. ఏ నీళ్ళు తాగాలి? నిత్య జీవం అన్న నీళ్లు తాగాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన నీళ్లు తాగితే మనం ఇంకెప్పుడు కూడా తప్పికొనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే చెప్తున్నాడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఊరిడి నీటి బొగ్గ అంటే మనకి చిన్నగా మీకు అర్థం కావాలంటే ఒక నుయ్యి ఉంటది కదండి. ఒక నూతులో మనకు వాటర్ ఉంటుంది. ఎంత ఉంటుంది వాటర్? ఎక్కడికో లోతుకి ఉంటుంది. కానీ ఊరిడి నీటి బొగ్గ అంటే ఆ నుయ్యి అంతా కూడా నిండిపోయి నీళ్లు పొరల పడితే దాన్ని ఊరిడి నీటి బొగ్గ అంటాం. అంటే ఆయన ఇచ్చే నీళ్లు నిత్య జీవమైన నీళ్లు మనం తాగినట్లయితే మనకి ఏ కొరత ఉండదు, దాహమే ఉండదు, దప్పుకే ఉండదు. అది ఎప్పుడు పొంగి పొరలుతూ ఉంటుంది. అంతటి గొప్ప నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. అయితే దేవుడు ఇస్తానన్న, యేసు ప్రభు గారు ఇస్తానన్న ఆ నిత్య జీవమైన నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఇది ప్రశ్న. చెప్పండి, ఆ నిత్య జీవమైన వాటర్ నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? స్త్రీకి దేవుడు చెప్పాడు, నేనిచ్చు నీళ్లు త్రాగిన వాడు ఇంకెప్పుడూ తప్పికొనడని యేసు ప్రభు గారు చెప్పారు. మరి ఆ నిత్య జీవమైన నీళ్లు మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులు 5:26 ఎఫెసీయులు 5:26 మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అసలు వాటర్ అంటే ఏంటి. యేసు ప్రభు గారు ఇస్తానన్న నిత్య జీవం కలిగిన నీళ్ళు అంటే ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే అసలు వాటర్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. 5:26 వచనంలో నేను చదువుతానండి. అంత కాదండి, మధ్యలో చదువుతాను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏముందండి? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే he might sanctify her having cleansed her by the washing of water with the word. అంటే దేవుడి వాక్యముతో కడగబడడం. ఏంటండి? దేవుడి వాక్యము అనే వాటర్ తో కడగబడడం. తెలుగులో అదే ఉంది కదా, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. అంటే మనం పవిత్రపరచబడాలంటే, మన జీవితంలో పరిశుద్ధత కలిగి మనం ఉండాలంటే, మన పాపము బ్రతుకులు పవిత్రపరచబడాలంటే మనం దేనితో కడుక్కోవాలంటే వాక్యం అనే ఉదక స్నానం మనం చేయాలి. ఏం చేయాలండి? వాక్యం అనే ఉదక స్నానం చేయాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు మనకి ఇస్తానన్న ఆ నిత్య జీవమైన వాటర్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఏంటంటే ఆల్రెడీ మనకి ఇచ్చాడు. అది ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? దేవుడి వాక్యంలో ఉంది. ఆ నిత్య జీవమైన వాటర్ ఎక్కడ ఉందంటే దేవుడి వాక్యం. అంటే దేవుడి వాక్యమే యేసు ప్రభు గారు ఇస్తానన్న నిత్య జీవమైన నీళ్లు. ఆ నీళ్లు మనం తాగాలంటే వెరీ సింపుల్. ఏం చేయాలి? దేవుడి వాక్యమును చదవాలి. ఆయన ఆల్రెడీ మనకి ఏం కలుగు చేశారండి? నిత్య జీవమైన వాటర్ మనకి ఆల్రెడీ ఆయన మనకు కలుగు చేశాడు. దాన్ని మనం తీసుకోవట్లేదు. ఏం చేయట్లేదు? తీసుకోవట్లేదు. అది అంటే మన కళ్ళ ముందు దేవుడు ఏర్పరిచాడు. నా ప్రియులారా, మీ కొరకు నిత్య జీవమైన నీళ్ళు ఇచ్చాను. ఈ నీళ్లు తాగితే మీకు ఏ కొరత ఉండదు, మీకు ఏ దప్పిక ఉండదు, మీకు శాంతి కలుగుతుంది, మీకు సమాధానం కలుగుతుంది, మీకు బలము కలుగుతుంది, శక్తి కలుగుతుంది, మీకు నిజమైన ప్రేమ దొరుకుతుంది, నిజమైన ఆదరణ దొరుకుతుంది, నిజమైన ప్రేమ దొరుకుతుందని దేవుడు ఆల్రెడీ మనకి నిత్య జీవం కలిగిన వాటర్ ఇచ్చాడు. ఆ వాటరే దేవుని వాక్యము. ఆ వాక్యము మనం చదివిన ప్రతిసారి ఆ నిత్య జీవం కలిగిన నీళ్ళు మనము పొందుతాము.
కాబట్టి ఆ వాటర్ మనం పొందాలంటే, ఆ నీళ్ళను మనం తాగాలంటే మనం చేయాల్సింది ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యమును మనం చదవాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అసలు వాక్యము వాటర్ అంటే వాక్యము నీళ్లు. నీళ్ళ గురించి మన పరిశుద్ధ గ్రంథంలో ఇంకెక్కడ సంబోధించబడింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే మన పరిశుద్ధ గ్రంథంలో యోహాను 3:5 మనం చూసినట్లయితే, యోహాను 3:5 తీసారండి. యోహాను 3:5 అందులో యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించదేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం నీటి మూలంగా మరలా జన్మించాలంట. దేని మూలంగా జన్మించాలి? నీటి మూలంగా జన్మించాలి. ఇక్కడ నీళ్ళు అంటే ఏంటి? రక్షణ. నీళ్ళు అంటే దేవుని వాక్యం. నీళ్ళు అంటే ఏంటి? దేవుని వాక్యం. అంటే మనం దేవుని వాక్యంను వినాలి, దేవుని వాక్యం అన్వయించుకోవాలి, దేవుని వాక్యంలో జీవించాలి, దేవుని వాక్యంలో మన బ్రతుకును మార్చుకోవాలి, దేవుని వాక్యంలో మనం మరలా జన్మించాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో మరలా జన్మిస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యం మన నీళ్ళ ద్వారా మరలా మనం జన్మిస్తామో, అప్పుడే మన పరలోక రాజ్యాన్ని మనం చేరుకోగలం. అదే నిజమైన బాప్తీసం. నిజమైన బాప్తీసం అంటే దేవుని వాక్యంలో కడగబడడమే నిజమైన బాప్తీసం. నిజమైన బాప్తీసం అంటే దేవుని వాక్యం ద్వారా రక్షించబడడమే నిజమైన బాప్తీసం. నిజమైన బాప్తీసం అంటే దేవుని వాక్యం ద్వారా మన బ్రతుకులు మార్చుకోవడమే నిజమైన బాప్తీసం. కాబట్టి మనం అందరం కూడా నిజమైన రక్షణను మనం పొందాలంటే మొట్టమొదటగా మనం చేయాల్సింది వాక్యము ద్వారా మనము కడగబడాలి. వాక్యం ద్వారా మన బ్రతుకును మార్చుకోవాలి, వాక్యమును చేత పట్టుకోవాలి, వాక్యమును మన హృదయంలో నింపుకోవాలి, వాక్యమును ఎల్లప్పుడూ మనం చదువుతూ వాక్యముతో మనము నడవాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే బాప్తిజం గురించి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తల కార్యము 2:41 మనం చూసినట్లయితే, అపోస్తల కార్యము 2:41 తీస్తా ఉండండి. సాధారణంగా బాప్తిజం మనం ఎలా పొందుతామంటే మొట్టమొదటగా మనం చేయాల్సింది మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు. అందరూ చెప్పే మాట ఏం చెప్తారంటే మారు మనసు పొందాలి, తరువాత పాప క్షమాపణ కలగాలి, అప్పుడు ప్రభు అయిన యేసు ప్రభువును ఒప్పుకోవాలి, నువ్వు బాప్తిజం పొందుతావని చెప్తారు. అంటే చెప్పే పాయింట్స్, మెయిన్ 2 పాయింట్స్ ఏంటంటే మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఈ రెండింటి కంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటో చెప్పనా? దేవుని వాక్యం ద్వారా కడగబడాలి. బాప్తిజంలో కొంతమంది వాటర్లో ముంచుతారు, కొంతమంది 3 సార్లు ఇలా చిలకరిస్తారు. ఓకే, నన్ను అడిగితే ఆ వాటర్ ఏంటంటే దేవుని వాక్యమే. మనం మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది వాక్యం ద్వారా మనం కడగబడాలి. అండ్ వాక్యమును మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరైతే వాక్యం ద్వారా కడగబడతారో వాళ్ళే నిజమైన బాప్తిజమును పొందినట్లు. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులు 2:41 చూసినట్లయితే అక్కడ ఏముందండి? కాబట్టి ఎఫెసీయులు కాదండి, సారీ, అపోస్తల కార్యము ఇందాక తీసి, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఆ రోజున బాప్తిజం పొందారండి? 3,000 మంది బాప్తిజం పొందారు. అయితే ఈ 3,000 మంది బాప్తిజం పొందక ముందు వాళ్ళు దేనిని అంగీకరించారంట? దేవుని వాక్యమును అంగీకరించారంట. అంటే దేవుని వాక్యమును రిసీవ్ చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? దేవుని వాక్యమును స్వీకరించారు, దేవుని వాక్యమును వాళ్ళు పొందారు. దేవుని వాక్యం ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించారో, దేవుని వాక్యం ఎప్పుడైతే పొందారో, అప్పుడు వాళ్ళు 3,000 మంది బాప్తిజమును పొందారు. అంటే బాప్తిజంకి అత్యంత ప్రాధాన్యమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యము. ఎందుకంటే ఆ రోజు అపోస్తులు బోధను చెప్పాక అక్కడున్న 3,000 మంది అపోస్తులు చెప్పిన బోధను
దేవుడి వాక్యమును వాళ్ళ హృదయానికి తీసుకున్నారు, దేవుడి వాక్యమును వాళ్ళు అంగీకరించారు, దేవుడి వాక్యమును వాళ్ళు పొందారు, అప్పుడు వాళ్ళు బాప్తిసమును తీసుకున్నారు. మనం కూడా దేవుడి రక్షణ పొందాలంటే, నిజమైన దేవుడి రక్షణ పొందాలంటే మనం దేవుడి వాక్యం ద్వారా కడగబడాలి, దేవుడి వాక్యమును మనం పొందాలి, దేవుడి వాక్యమును మనం అంగీకరించాలి. అప్పుడే మనం నిజమైన బాప్తిసము మనం పొందినట్లు. ఆ దేవుడి వాక్యమే మన ప్రభువైన యేసుక్రీస్తు గారు ఇస్తానన్న నిత్య జీవమైన నీళ్లు. ఆ నిత్య జీవమైన నీళ్లు మనం పొందాలంటే, నిజమైన రక్షణను మనం పొందాలంటే ఏం చేయాలండి? దేవుడి వాక్యమును మనం అంగీకరించాలి, దేవుడి వాక్యమును మనం రిసీవ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇప్పటివరకు మనం సంబోధించింది, మన పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల వాటర్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది, నీళ్ళకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నీళ్ళకి సాదృశ్యమైన మీనింగ్, అర్థం ఏంటంటే నీళ్లు అనగా దేవుని వాక్యం. ఏంటంటే నీళ్లు అనగా దేవుని వాక్యం. బాప్తిసంలో ఎలాగైతే మనం నీళ్ళలో ముంచి బాప్తిసం రక్షణ ఇస్తారో, వాక్యంలో మనం కడగబడి, వాక్యంలో మునిగి, వాక్యమును అనవాయించుకుని వాక్యం ద్వారా మనం బాప్తిసం పొందుతాము. కాబట్టి దేవుని వాక్యం అనగా నీళ్ళు మన పరిశుద్ధ గ్రంథంలో. అయితే మనం సహజంగా గమనించినట్లయితే వాటర్లో ఎన్ని టైప్స్ ఉంటాయండి? డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఇంకా అన్డ్రింకబుల్ వాటర్ ఉంటుంది. ఓకే, అంటే మంచి నీరు ఉంటుంది, చెడు నీరు ఉంటుంది. ఎన్ని రకాలు ఉంటాయి నీరులో? మంచి నీరు, చెడు నీరు ఉంటుంది. మంచి నీరు అనగా ఏంటంటే దేవుని వాక్యము సత్యం. ఏంటి? సత్యమైన దేవుని వాక్యం. ఈ రోజులో మనం పరిశీలన చేసినట్లయితే నిజమైన బోధ ఉంది, అబద్ధమైన బోధ ఉంది, సత్యమైన బోధ ఉంది, అసత్యమైన బోధ ఉంది. వాటర్లో 2 టైప్స్ ఉంటాయి అన్నాను కదా, అలాగే నిజమైన వాక్యం ఉంది, అబద్ధమైన బోధలు కూడా ఉన్నాయి. ఆకాశం నుండి వచ్చే వాటర్, భూమి నుండి ఉండే నీళ్లు. ఆకాశం నుండి వచ్చే నీళ్లు దేవుని నోట నుండి వచ్చు మాటలు. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చే మాటలండి? దేవుని నోట నుండి వచ్చు మాటలు. భూమి మీద ఉన్న నీరు, లోకానుసరమైన నీరు, సాతాను నుంచి వచ్చే నీళ్లు. సాతాను నుంచి వచ్చే నీళ్ళలో ఏముంటుందంటే అబద్ధాలు ఉంటాయి. ఏముంటాయండి? అబద్ధాలు ఉంటాయి. దేవుని నోట నుండి వచ్చే మాటలో సత్యం ఉంటుంది, దేవుని నోట నుండి వచ్చే మాటలో నిజం ఉంటుంది. సాతాను నోట నుండి వచ్చే మాటల్లో అబద్ధం ఉంటుంది, అబద్ధాలు, లైస్ ఉంటాయి. మనం ఆలోచన చేసినట్లయితే యోహాను 17:17 అంటే మీకు క్లియర్ గా నేను చెప్తాను. దేవుని వాక్యము సత్యం అనే పదం అందులో ఉంటుంది. యోహాను 17:17 మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను 17:17 మనం ఆలోచన చేసినట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యమే సత్యం. ఏంటండి? దేవుని వాక్యమే సత్యం. అంటే నిజమైన బోధలో ఏముంటుందంటే సత్యం ఉంటుంది. ఏముంటుంది? సత్యం ఉంటుంది. ఎక్కడైతే సత్యం ఉంటుందో అదే నిజమైన బోధ, అదే దేవుని వాక్యము. మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ, ఏది సత్యము, ఏది అసత్యం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము సత్య సంబంధకులు, మన దేవుడు సత్య స్వరూపి కాబట్టి మనం ఏం చేయాలి? సత్యములోనే జీవించాలి, మనం సత్యమునే ఆలకించాలి. ఏది సత్యము, ఏది అసత్యం అనేది మనం ఎల్లప్పుడూ కూడా మనం గ్రహించాలి, మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. అయితే మన యోహాను అసత్యం ఏంటనగా, మన యోహాను 8:44 మనం చూసినట్లయితే, యోహాను 8:44 మనం చూసినట్లయితే, నేను చదువుతానండి. అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేరగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏంటంటే సాతాను దేనికి జనకుడై ఉన్నాడు? అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు ఎల్లప్పుడూ ఏం మాట్లాడతాడంట? అబద్ధములే మాట్లాడతాడంట. వాడు ఏం మాట్లాడతాడంటే ఎల్లప్పుడూ అబద్ధములే మాట్లాడతాడు. ఆ డిఫరెన్షియేషన్ మనం తెలుసుకోవాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సాతాను ద్వారా పలికించబడుతుంది, ఏది దేవుని ద్వారా
పలికించబడుతుంది. ఈ రోజుల్లో అసత్యాలకే మనం అందరూ కూడా చెవి ఎగ్గుతారనమాట. అంటే చుట్టూరు ఏం జరుగుతుంది, రూమర్స్, వాళ్ళ జీవితంలో అలా జరిగిందంట, వీళ్ళ జీవితంలో ఎలా జరిగిందంట అని చెప్పి ఆ కబుర్లే మనం వినడానికి ఎక్కువగా ఇష్టపడతాం. ఈ లోకానుసారంలో జరిగేదంతా కూడా అసత్యమే. ఏంటంటే లోకానుసారంలో జరిగేదంతా అసత్యమే. మరి సత్యం ఎక్కడ ఉంది? మన పరిశుద్ధ గ్రంథంలో సత్యం ఎక్కడ ఉంది? సత్యం ఎక్కడ ఉందండి? సత్యము యేసు ప్రభు గారు చెప్పిన బోధనలో సత్యం ఉంది. క్రీస్తు ప్రభు గారు నోట నుండి వచ్చే ప్రతి మాటలో సత్యం ఉంది. మన పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు గారు చెప్పే బోధలో సత్యము ఉంది. మన ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఎవరైతే క్రీస్తు గురించి మీకు బోధిస్తారో, ఎవరైతే క్రీస్తు జీవన శైలి గురించి మీకు బోధిస్తారో, ఎవరైతే క్రీస్తుని పోలి జీవించాలి అని మీకు బోధిస్తారో, ఎవరైతే క్రీస్తు జీవితం వల్లే మీ జీవితాన్ని మార్చాలని చూస్తారో అది నిజమైన బోధ. ఎవరైతే ఈ లోకానుసరమైన ఆశలకి మిమ్మల్ని ప్రేరేపిస్తారో, ధనాపేక్ష కానీ, జీవపు డంబం కానీ, లోకానుసరమైన ఆశలకి ఎవరైతే మిమ్మల్ని నెట్టుతారో ఆ బోధనలో అబద్ధకరమైన బోధ ఉంటుంది. ఎవరైతే మీలో ధనాపేక్షను రగిలిస్తారో ఆ బోధలో అబద్ధకరమైన బోధ ఉంటుంది. ఎవరైతే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని యేసు ప్రభు గారు చెప్పిన ప్రతి మాట మీకు వివరిస్తారో ఆ బోధలో నిజమైన బోధన ఉంది. ఎందుకంటే సత్యం అనగా వాక్యము, వాక్యమే సత్యము, ఆ సత్యమే యేసు ప్రభు గారు. ఎందుకంటే యేసు ప్రభు గారు చెప్తారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. సత్యం అనగా యేసు ప్రభు గారే. సత్యం అనగా దేవుని వాక్యము, దేవుని వాక్యమే సత్యము. యేసు ప్రభు గారు చెప్పిన బోధనలే సత్యము. సో మనం సింపుల్ క్లియర్ గా మనం ఆలోచన చేసినట్లయితే సాతాను బోధనలు మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? త్రోసివేయాలి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది మనం గ్రహించాలి. అబద్ధం చెప్పే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఎదుటి వారికి హాని కలిగించేలాగా, ఎదుటి వారి గురించి తప్పుడు ప్రచారాలు చేసేవారిలాగా, ఎదుటి వారిని బాధ పెట్టేలాగా, ఎదుటి వారిని నిందించేలాగా, ఎదుటి వారిని అవమానపరిచేలాగా, ఎదుటి వారి బ్రతుకుల్లో తొంగి చూచేలాగా ఉంటాయి. కానీ సత్యమైన బోధ ఎదుటి వారి హృదయాలను మార్చేలా ఉంటుంది. సత్యమైన బోధ ఎదుటి వారి జీవితంలో రక్షణ కలిగించేలా ఉంటుంది. సత్యమైన బోధ పాపపు అంధకారంలో ఉన్న వాళ్ళకి గొప్ప వెలుగును ప్రకాశించేలా ఉంటుంది. ఎందుకంటే దేవుడు వాక్యమే సత్యము, ఆ సత్యమే జీవము. ఆ జీవము మనల్ని ఎందులోకి నడిపిస్తుందంటే నిత్యమైన వెలుగులోనికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా తాగవలసిన నిత్య జీవమైన నీళ్ళు ఏంటంటే దేవుని సత్యవాక్యము. ఏంటంటే దేవుని సత్యవాక్యము. మనం గ్రహించినట్లయితే చాలా సందర్భాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఏది నిజమో ఏది అబద్ధం అని కన్ఫ్యూజ్ అవుతాం. దేవుని వాక్యం కూడా మనకు సరిగ్గా అర్థం కాదు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని వాక్యం కూడా ఒక్కోసారి మనకు సరిగ్గా అర్థం కాదు. ఒక్కొక్కలా చెప్తారు. ఒకే వాక్యని ఒక దైవ సేవకుడు ఒకలా చెప్తారు, ఇంకో దైవ సేవకుడు ఒకలా చెప్తారు. కానీ నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు? మనం దేవుని వాక్యమును నిజమైన రీతిగా మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, అందులో ఉండే మర్మమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే మనకి పరిశుద్ధాత్మ సహాయము కావాలి. ఏం కావాలండి? పరిశుద్ధాత్మ సహాయం మనకి కావాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మనం నిజమైన వాక్యమును, సత్యమైన వాక్యమును మనం గ్రహించగలం. దానికోసం మనం ప్రార్థన చేయాలి. మన పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే యోహాను 16:3, యోహాను 16:13 అధ్యాయం మనం చూసినట్లయితే 16-13 అధ్యాయం తీయండి. యోహాను 16 అధ్యాయము 13 వచనం మనం తీసినట్లయితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం సర్వసత్యములోకి మనం నడవాలంటే, సర్వసత్యములోకి మనం జీవించాలంటే మనకి ఏం కావాలంటే ఎవరి సహాయం కావాలి? సర్వసత్య స్వరూపి అయిన ఆత్మ సహాయం మనకి కావాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకి కావాలి. ఎప్పుడైతే మనం దేవుడికి మొర్ర పెట్టుకుంటామో, ప్రభువా నీ వాక్యం ఉండే మర్మాలను నాకు
తెలియపరచండి. నేను అవివేకిని, ప్రభువా నాకు సహాయం దయచేయండి, నాకు జ్ఞానం కలుగ చేయండి, సత్యమైన వాక్యమును గ్రహించగలిగే భాగ్యం నాకు దయచేయండి, నీ సర్వ సత్యములోకి నన్ను నడిపించనని ఎప్పుడైతే మనం దేవుడికి మొర్ర పెడతామో సర్వ సత్య స్వరూపైన ఆత్మ మనలోకి వస్తుంది. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆ ఆత్మ మన పరిశుద్ధ గ్రంథంలో మర్మాలను మనకు బయలుపరుస్తుంది. ఆ ఆత్మ మనల్ని సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. నిజమైన బోధన మనకు బయలుపరుస్తుంది. అయితే అటువంటి దేవుని వాక్యము, సత్యమైన దేవుని వాక్యమును మనం తెలుసుకోవాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుడికి మొర్ర పెట్టాలి, దేవుడు వాక్యమును చదివించాలి. అప్పుడు చదువుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఆ సత్యమును కలగజేస్తాడు, మర్మాలను తెలియజేస్తాడు, మనల్ని సర్వసత్యంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఆ సత్యమైన వాక్యము అంటే దేవుని వాక్యంలో ఎప్పుడైతే మనం అలా కడగబడతామో అప్పుడే మనము పరలోక రాజ్యానికి చేరుకుంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా మనం మరలా జన్మిస్తామో అప్పుడే పరలోక రాజ్యానికి మనం చేరుకుంటాం. కాబట్టి నా ప్రియులారా, మనందరం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన పరిశుద్ధ గ్రంథంలో సత్యము యేసు ప్రభు గారే సత్యం, యేసు ప్రభు గారి బోధనలే సత్యం, యేసు ప్రభు గురించిన సువార్తే సత్యం. ఆ సత్యము మనం గ్రహించాలి. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎవరి గురించి చెప్తుందంటే యేసు ప్రభు గారి గురించే చెప్తుంది. ఏం చెప్తుందండి? యేసు ప్రభు గారి గురించి చెప్తుంది. మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు, క్లారిటీ అవసరం లేదు. యేసు ప్రభు గారే వాక్యము, ఆ వాక్యమే సత్యము. యేసు ప్రభు గారి గురించి బోధే సత్యము. మన పరిశుద్ధ గ్రంథం అంతా కూడా యేసు ప్రభు గురించే వివరిస్తుంది. మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 1:1 మనం తీసినట్లయితే, ఆదికాండం కదా, యోహాను 1:1 మనం తీసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యమే దేవుని యందు ఉండేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అంటే ఎవరండి? దేవుడు. అంటే దేవుడు ఎక్కడున్నారు? మన పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు ఉన్నాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? మన చేతుల్లోనే దేవుడు ఉన్నాడు, మన పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడు. వాక్యం అనగా ఎవరండి? యేసు ప్రభు గారు. వాక్యం అనగా ఎవరు? యేసు ప్రభు గారు. ఇక్కడ మనం 14వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమే శరీరధారి అయి, ఎవరంటే శరీరధారి అయి ఇక్కడికి వచ్చింది? యేసు ప్రభు గారే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది ఎవరండి? యేసు ప్రభు గారు. యేసు ప్రభు గారే దేవుడు వాక్యము, ఆ వాక్యమే దేవుడు. యేసు ప్రభు గారే దేవుడు, యేసు ప్రభు గారే సత్యం. ఆ సత్యమే మనకి జీవ జలము. ఆ సత్యమే మనకి ఏం కలుగజేస్తుంది? నిత్య జీవము కలుగజేస్తుంది. కాబట్టి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడి వాక్యమే సత్యం. సత్యం అనగా యేసు ప్రభు గారు. ఆ వాక్యమే మనకి నిత్య జీవనానికి నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీ హృదయాలలో ఉంచుకొని ఎల్లప్పుడూ కూడా దేవుడు వాక్యమును చదవడానికి వేగిర పడుతూ ఉండాలి. దేవుడు వాక్యమును చదవాలి. దేవుడి కోసం ఎక్కడో చూడవసరం లేదు, ఆకాశ మండలంలో దేవుడి గురించి చూడవసరం లేదు, దేవుడి గురించి ఎక్కడో విగ్రహాల్లో చూడవసరం లేదు, దేవుడి గురించి కొండలు ఎక్కవసరం లేదు, ఎక్కడికి ఎక్కవసరం లేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మీ అరచేతుల్లోనే ఉన్నాడు, మీ పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు ఉన్నాడు, వాక్యపు రూపంలోనే దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమును ధ్యానిస్తే మనం దేవుడితో సహవాసం చేసినట్టే అని ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ కొద్ది వాక్యం బట్టి దేవుడు మిమ్మల్ని నన్ను మనం అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.